నమస్తే. మనతోని బీఆర్ఎస్‌వి స్టేట్ లీడర్ అయితే ఉన్నారు. ప్రశాంత్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా వస్తా ఉన్నారు? మొన్నటిదాకేమో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు, అంతకుముందు దామగుండంలో కూడా భూమి అగ్రికల్చర్‌కి సంబంధించిన ఏదైతే ఫారెస్ట్‌కి సంబంధించిన భూమి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి. ఏంటి కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తా ఉంది? ముఖ్యంగా వీటిపైనే ఫోకస్ పెడతా ఉంది కదా! ఏం చెప్తా ఉన్నారు మీ అధినేతలు మీకు? ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లుందంటే ఆయన తీరు, అన్న మాట చెప్తాడు కానీ అన్న మాట ఫాలో కాడు. ఎందుకనంటే ప్రకృతిని ముట్టుకుంటే ప్రకృతిలో కలిసిపోతాం, పాతాళంలోకి పోతున్న రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నో జీవరాశులని, ఎంతో ఔషధమైన మొక్కలని ఇవాళ రాత్రి బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, పోలీసు వాళ్ళని ఒక రౌడీలాగా అక్కడ పెట్టి విద్యార్థి లోకం మీద లాఠీ చార్జీలు పెట్టుకుంటా ఇవాళ తీస్తున్నాడు. ఎందుకంటే అన్న మాట చెప్తాడు తప్ప ఫాలో కాడనమాట. మేము ఇవాళ 100% ఔషధ ఈ ఔషధ మొక్కలున్న ఈ హెచ్‌యు పార్క్‌ని గానీ, ఈ హెచ్‌యు ల్యాండ్‌ని గానీ ఇంచు కూడా పోనీయకుండా మేము 100% అడ్డుకుంటామని కూడా మేము తెలియజేస్తాము. ఇంకొకటి ముఖ్య చెప్పాలా, ఈ కాంక్రీట్ హైదరాబాద్ అయితున్న తరుణంలో మనకు అదొక గ్రీన్ లంగ్స్ లాంటిది. ఆ పార్క్ హెచ్‌యు అనేది ఒక గ్రీన్ లంగ్స్ లాంటి పార్కు. ఈ పార్క్‌ని మనం కాపాడుకునే బాధ్యత ఫస్ట్ ఎవరిపైన ఉందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైనే ఉంది. రేవంత్ రెడ్డి గారితో పాటు హెచ్‌యు స్టూడెంట్స్ ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇష్యూ, హైదరాబాద్‌లో నివసించే ప్రతి ఒక్కరి ఇష్యూ ఇది. ఎందుకంటే రేపు ఢిల్లీలో అయితే ఎట్లయితే అయిందో, ఒక మొక్క ఇంట్లో నొక్కాలన్నా కూడా అక్కడ పర్మిషన్ లేదు. రేపు పొద్దున మన పరిస్థితి కూడా అట్లయితది. ఊపిరి తీసుకోలేని పరిస్థితి అవుతదనమాట అది తీసుకుంటే. కాబట్టి 100% దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇంకోటి, దీని వెనకాల మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంది. విద్యార్థులను రెచ్చగొడతా ఉంది. వాళ్ళకి కావాలని గుంట నక్కల్లాగా తయారు చేస్తా ఉంది. అక్కడ గుంట నక్కలు కూడా వెయిట్ చేస్తా ఉన్నట్టు కూడా కామెంట్ చేస్తా ఉన్నాయి. ఈ కామెంట్స్ ఎలా చూస్తారు? ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు ఇదే హెచ్‌సీవీకి వచ్చి మా అందరికి సపోర్ట్ చేయాలని వచ్చి అడిగిపోయినారు. అప్పుడు అర్థం కాలేదా గుంటనక్కల వీళ్ళు విద్యార్థులా అని. అక్కడికి వచ్చిన గుంటనక్క ఎవరు ఫస్ట్? రాహుల్ గాంధీ గుంటనక్క అని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మాట్లాడేటోళ్ళు గుంటనక్కలు కాదు. ఇక్కడ మాట్లాడేటోళ్ళు పందికొక్కులు అని కూడా మేము అనుకుంటున్నాము. ఎవరైతే ముఖ్యమంత్రి మాట్లాడినాడో, ముఖ్యమంత్రి ఒక పందికొక్కులాగా, ఒక వీధి రౌడీలాగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. హెచ్‌సీయూలో 100% పోరాటం చేసిన విద్యార్థులు. ఎందుకనంటే విద్యార్థులకు తెలుసు. ఫస్ట్ అది ఎవరు హెచ్‌సీయూ జాగానా, ప్రైవేట్ జాగానా అంటే కోర్టు క్లియర్‌గా అయిపోయింది హెచ్‌సీయూ జాగా అని చెప్పేసి. ఆ జాగా ఎవరిదని పక్కకు పెడితే ఫస్ట్ అది గ్రీన్ ల్యాండ్స్ అండి హైదరాబాద్‌కి. ఈ హైదరాబాద్ మహానగరానికి ముఖ్యమైన అవసరమైన ఒకటే ఒక ఫారెస్ట్ ఉందనంటే అది ఒకటి మాత్రమే. దాన్ని ఎట్లా ముట్టుకుంటాడండి? దాన్ని ఎట్లా టచ్ చేస్తాడు? ఒక నెమ్మలులు జేసీబీలు పెట్టి రాత్రి బుల్డోజర్లు పెట్టి అక్కడ క్లీన్ చేస్తుంటే వాటి అర్ధనాదాలు ఎవరు వినాలా? అవి ఎక్కడ పోవాలో అర్థం కాక అలమటించిపోతున్నాయి. జింకలు చూస్తే వాటి పరిస్థితి చూస్తే ఒక జింక చనిపోయిందండి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముఖ్యమంత్రి పైన కేసు పెట్టొద్దా? ఎవరి మీద కేసు పెట్టాలి అది? ఒకటి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇటు దామగుండం కావచ్చు, ఇందాక అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, మరి ఈరోజు జరుగుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ జరుగుతూ ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి, ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా అందరూ అడుగుతా ఉన్నారు. అదే మరి ఏంది మీ అధినేత ఎందుకు ఇంత సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంది? నేను ఒక విషయం చెప్పాలా? అధినేత గారు ఆదేశించినారు కాబట్టి మేమందరం ఫీల్డ్‌ల మీద ఉన్నాము. అధినేత గారు ఆదేశించారు కాబట్టి నిన్న విద్యార్థులని విద్యార్థులని కేంద్ర మంత్రిని కూడా కల్పించినాము. అధినేత ఆదేశించినారు కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు కూడా దాని మీద స్పందించి కేటీఆర్ గారు కొట్లాడుతున్నాం. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఆల్రెడీ గురించి పోరాడుతున్నాము. ఇటు సోషల్ మీడియా ద్వారా, ఇటు ప్రత్యేకంగా కూడా మేము పోరాడుతున్నాము. క్లియర్‌గా మా పార్టీ ఒకటే నిర్ణయించింది. అధినేత కేసీఆర్ గారు ఈ 400 ఎకరాలని రాబోయే రోజులలో మా ప్రభుత్వమే వస్తది. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు 400 ఎకరాలల్లో ఈకో పార్క్ పెడతాం బ్రహ్మాండంగా. భారతదేశంలోనే ఎక్కడ లేనంత పెద్ద పార్క్ పెడతామని కూడా మా అధినేత గారు ఆదేశించారు. మేము మా పార్టీ నుండి కూడా ఒకటే క్లియర్‌గా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి లాలూచికి ఎవరైనా ఆశపడి ఒక ఇంచు భూమి కొన్నా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వం తీసుకొని దాన్ని పార్క్ చేశాను కూడా వాళ్ళకి ఎవరైతే కొనేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా క్లియర్‌గా హెచ్చరించడం. ఇంకెందుకు రాలేదండి కేసీఆర్ గారు? కేసీఆర్ గారు చెప్తున్నారు కదా ఫామ్ హౌస్ మాత్రంకే పరిమితం అయిపోతా ఉన్నారు. అంటే కార్యకర్తలు కాదు కదా, ఆయనే ప్రతిపక్ష నేత కదా, తననే గెలిపించుకున్నారు, తనే మాట్లాడాలి కదా అనే వస్తా ఉంది కదా అదంతా. 100% కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు. దీనిపైన ఆల్రెడీ స్పందించినారు. 100% ఆల్రెడీ వచ్చి మాట్లాడతారు కూడా కేసీఆర్ గారు. ఇంకొకటి, విద్యార్థి లోకంతో పెట్టుకుంటున్నాడు. విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. రేవంత్ రెడ్డి బిడ్డ, నువ్వు స్టూడెంట్స్ పైన లాఠీ లేపుతున్నావు కదా, 100% నీకు స్టూడెంట్ పవర్ ఏందో తెలియజేస్తాం రానున్న రోజులలో. ఒక్కొక్క లాఠీ దెబ్బకు నీ భారతదేశంలో ఆల్రెడీ నీ ప్రభుత్వం, నీ పార్టీ ఖతమైపోయింది. అతి త్వరలో తెలంగాణలో కూడా నీ పని ఖతమైపోతుంది. నీ పార్టీ పని ఖతమైపోతుంది బిడ్డ. స్టూడెంట్ పవర్ అంటే ఏందో నీకు చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాము. సో గగ్గూరుమంటున్న విద్యార్థి వ్యవస్థ దాదాపుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో 4 రోజులు అయితే గడుస్తూ ఉంది. దాని మీద విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ఈరోజు కేటీఆర్ కూడా
ప్రెస్ మీట్ పెట్టేసి మరి ప్రభుత్వాన్ని కడిగిన విషయాన్ని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు అయితే మాట్లాడుకుందాము. మనతోని బీఆర్ఎస్ లీడర్ నవీన్ కుమార్ గారు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి బ్రదర్, ఏదైతే ఈ ఇష్యూ ఉందో 4 రోజుల నుండి అయితే జరుగుతూ ఉంది. పండుగ వేళ అంటే ఉగాది కావచ్చు, రంజాన్ కావచ్చు, హాలిడేస్ ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన తీరు ఎలా అనిపిస్తా ఉంది? ఖచ్చితంగా ఇది గడిచిన 10 ఏళ్లలో మేము కూడా కొద్దిగా భూసేకరణ చేసినాం. కానీ పర్యావరణాన్ని నాశనం చేయకుండా ప్రజల ఆమోదం తీసుకొని బాగా చేసినాం అన్నమాట. ముఖ్యమంత్రి వచ్చిండే ప్రజాపాలన అని చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజలతోనే మాట్లాడిండు. యూనివర్సిటీ పిల్లలు 4 రోజుల నుంచి కష్టపడి అక్కడ ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఆ విద్యార్థులతో మాట్లాడితే కదా, ఇది ఒక్కటే అంశం కాదండి. హైడ్రా బాధ్యతలకు కూడా ప్రజాపాలన మేము ప్రజలతో చర్చించిన తర్వాతనే దాన్ని పని చేస్తామని అన్నారు. ఏ హైడ్రా బాధ్యతను దేనికి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే ఎవడెళ్ళిండు? చిత్తశుద్ధి లేదా? ఇదా మీరు అనుకున్న ప్రజాపాలన? కేవలం ప్రజాపాలన అన్న ఒక ముసుగులో ప్రజలందరినీ కూడా ఈరోజు హింసకు గురి చేస్తున్నారు. ఆ 400 ఎకరాలలో జీవరాశులు ఉన్నాయి, అవన్నిటిని కూడా ధ్వంసం చేసేలా. మీకు కేసీఆర్ గారితో పోటీ పడాలంటే కేసీఆర్ గారి లాగా 1000 పత్రికల హాస్పిటల్కి శంకుస్థాపన నీ ఏదైతే 100 బుల్డోజర్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి ఆగ మేఘాలుగా. నేను అదే అంటున్నాను, ఇదే చిత్తశుద్ధితో ఏదో పేద ప్రజలకు ఏదైనా మేలు కూర్చో పని చేయండి. ఇందిరా మిల్లులు ఇస్తున్నారు, దానికి బుల్డోజర్లను పంపించండి, అక్కడ నిర్మించండి. లేకపోతే మేము ఒక కేంద్రం కూడా ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకపోతే మెడికల్ కళాశాలలు ఇచ్చింది కేసీఆర్ గారు. అలాగే కలెక్టరేట్లు కట్టడం కానీ జిల్లాల వారీగా ఇవన్నీ అభివృద్ధి పనులు చేసి కేసీఆర్ గారు బుల్డోజర్లు దానికి ఉపయోగించారు. మీరేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాబట్టి నువ్వు నీ అన్నదమ్ములు నీ కుటుంబం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈరోజు 400 ఎకరాలను ఆక్రమించి ఎవరికొకరికి కట్టగట్టి దాని మీద వచ్చే కమిషన్ల పైన బతకడానికి మంత్రులు ముఖ్యమంత్రి వేసిన ఒక పన్నాగం. ఇది మేము ఖండిస్తలేమండి. ఎందుకంటే మేము ఖండిస్తూ పాటు అక్కడున్న విద్యార్థులను స్వచ్ఛందంగా మా నుంచి మద్దతు తెలుపుతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా రాజకీయ కోణం చేయలేదు. బీజేపీ ఎలాగో పోరాడాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టి పర్యావరణం ప్రేమించే మేము కాబట్టి. ఎందుకంటే హరితహారం అనేది కేసీఆర్ గారు చేయలేదు. ఈ దేశ చరిత్రలో ఉంది కదా, అక్కడ విద్యార్థులను రెచ్చగొడుతుంది కూడా బీఆర్ఎస్. అక్కడ ఏమీ లేదు. అక్కడ గతంలో కూడా కోకాపేట అలాంటి భూములను అమ్ముకుంది బీఆర్ఎస్ కాదా? అప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ నాశనం చేసింది బీఆర్ఎస్ కాదా? అప్పుడు గుర్తురాని ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఫస్ట్ అక్కడ మేము ఏదో రెచ్చగొట్టున్నాం అన్నాం. అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలు కాదు, నాన్ లోకల్ 75% అంటే 25% మన తెలంగాణ. మేము ఎవరిని ఎందుకు రెచ్చగొడతాం? స్వచ్ఛందంగా యువత మా పైన కూడా పోరాటం చేసింది అశోక్ నగర్ చౌరస్తాలో. ఇదే రాహుల్ గాంధీ హెచ్ఓలు వచ్చి ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీకి తెలంగాణకు పర్లేదు. ఎలక్షన్ల ముందు ఏదో సెలబ్రిటీ లాగా వచ్చినావు, ఈ రాష్ట్రానికి ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసినావు, పోయినావు. మళ్ళీ ఈ సంవత్సర కాలంలో ఏనాడు వచ్చినాను? ఏ ప్రజలది బాధ తెలుసుకున్నాను? హైడ్రా అంత విధ్వంసం చేస్తే హైడ్రా మీద నీది ఒక స్పందన ఉండదు. ఇప్పుడు పర్యావరణాన్ని నాశనం చేస్తే దానిపైన స్పందన ఉండదు. ఇప్పుడు మనుషులను బతకనిస్తలేదు, ఇటు పశుపక్షరాలను బతకనిస్తలేదు ముఖ్యమంత్రి. ఇక్కడ మేము ఎక్కడ రాజకీయ కోణంలో దీన్ని తీసుకోలేదా? మేము కేటీఆర్ గారు ఎక్కడ ఇష్యూ దగ్గరికి వెళ్ళే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, కవితమ్మ కానివ్వండి, ఎవరు కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా మేము పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నాం, మా మద్దతు తెలుపుతున్నాం తప్ప దీన్ని ఎక్కడ కూడా రాజకీయ కోణం చేయాలనుకోలే. వాళ్ళు ఒక స్వచ్ఛందమైన ఏదైతే ధర్నా చేస్తారో దానికి పూర్తి కేవలం మద్దతు తెలుపుతున్నాం తప్ప దాన్ని మలినం చేయాలనే ఉద్దేశం మాకు ఖచ్చితంగా లేదు. సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. కేవలం సెలవు మొన్న శని, ఆదివారం, ఉగాది, రంజాన్ ఈ 4 రోజులు సెలవు రావడంతో అక్కడ ఉన్న 400 ఎకరాలకు రాత్రి నువ్వు ముఖ్యమంత్రివి, నీకెందుకు దొంగలాగా రాత్రి పోయి ఆ పనులు చేయడం? భాజపాతో పొద్దున్న ఉదయం సమయంలో పోయి నువ్వు పని చేయి. అక్కడ ఉన్న ఏవైతే పక్షులు ఉన్నాయో అవన్నీ కనిపిస్తే దాన్ని ఉప ముఖ్యమంత్రి అంటాడు అది 3D అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఇంతనైనా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. అక్కడ మీరు పోయి నించొని చూడండి, అక్కడ నిజంగా పక్షులు ఉన్నాయి. లేకపోతే మీరు ఏదో గుంట నక్కలు అన్నారు, మీరు గుంట నక్కలు లాగా 400 ఎకరాల పైన వడి వస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. నేను సెలబ్రిటీలు కూడా నేను స్వచ్ఛందంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, మీలాంటి ప్రముఖులు కానివ్వండి, యాక్టర్లు, సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చి దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ఒక పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. మా పైన చేసిన కోకాపేటలు ఏదైతే అంటున్నారో అక్కడ రాళ్ళు గుట్టలు తీసినాం తప్ప ఏవైతే పక్షులు ఉన్న జాల మేము ఎక్కడ కూడా వేయలేదు. ముఖ్యమంత్రిని అడుగుతున్న చెరువుల పైన ఉన్న ప్రేమ పశు పక్షుల పైన లేవా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా.